హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కడి పతంగ్. ఈరోజు డేటు. ఈరోజు మా ప్రోగ్రామ్ ఏంటంటే జస్ట్ సిట్ ఇన్ ద బీచ్ అండ్ రిలాక్స్ ద ఎంటైర్ డే. ఎందుకంటే నిన్న టైర్డ్ అయిపోయినాము. సో అవర్ ప్లాన్ ఇస్ టు జస్ట్ రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద నేచర్. వెల్కమ్ టు మాల్వన్ బీచ్. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్. ఇక్కడ బీచ్లో ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. మేము సన్ రైజ్ కని వచ్చాము కానీ సన్ ఆల్రెడీ రైజ్ అయిపోయింది. సో వీఆర్ లేట్ బై హాఫ్ అన్ అవర్. బీచ్ పైన వాక్ అని వెళ్తున్నాము. సో ఎంజాయ్ ద వాక్. గోవా కాకుండా మనకి ఆల్టర్నేట్ బీచెస్, కొంచెం లెస్ క్రౌడ్ బీచెస్ చూడాలి అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఈ మాల్వన్ బీచ్ కూడా. ఆ చుట్టుపక్కన కూడా తార్కాలి బీచ్, చాలా బీచెస్ ఉన్నాయి అన్నమాట. ఈ మాల్వన్ బీచ్ నుంచి గోవాకి 150 కిలోమీటర్స్ ఉంది. మా హోమ్ స్టే నుంచి ఇది చాలా దగ్గర. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది, కానీ అది అదర్ సైడ్ అయింది. సో మేబీ సన్సెట్ ఇటు సైడ్ అవుతుంది. అలా బీచ్ పైన వాక్ కొని వచ్చినాము. ఇప్పుడు మీరు చూస్తున్నది దేవ్బాగ్ బీచ్. ఇక్కడ హోమ్ స్టేలు చాలా ఉన్నాయి విత్ బ్యూటిఫుల్ వ్యూ. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ఈ బీచ్ లైన్ మొత్తం హోమ్ స్టేలే ఉన్నాయి. సేమ్ ఇటు సైడ్ కూడా అన్ని హోమ్ స్టేలు. మీరు గూగుల్ మ్యాప్లో చూసి, ఇంటర్నెట్లో వెతికి మీకు ఎక్కడ కావాలో అక్కడ చూసుకోండి. కొన్ని ప్లేస్లో మాత్రము కొంచెం అంత హైజీనిక్ టైడీగా లేదు. మిగతా ప్లేస్లో బాగానే ఉంది. మా స్టే ఈజ్ సమ్వేర్ అరౌండ్ దేర్. స్టే అది, బీచ్ ఇది, యూ కెన్ సీ. సో బీచ్ స్టేలు మాత్రం చాలా ఉన్నాయి. మేము చాలా వెతికితే మాకు ఒకటి దొరికింది, ఉన్న దానిలో కొంచెం మంచిది. సో మీకు ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాం. స్టే ఈజ్ సో నైస్. ఇప్పుడైతే బీచ్ వాక్ ఎంజాయ్ అయింది. We'll go have breakfast and let's see. Today we decided to relax. So relax with us. ఇది వన్ ఆఫ్ ద బీచ్ స్టే. ఇది కూడా చాలా బాగుంది, కానీ మేము దీని పక్కన తీసుకున్నాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసినాము, ఇది చాలా బాగుంది. చూడండి, జస్ట్ దిస్ ఈజ్ బీచ్, ఇది స్టే. ఇది విత్ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇది కూడా చిన్న ప్రాపర్టీ ఉంది. దీనిలో 2 స్టేస్ ఉన్నాయి. దాని ముందు మళ్ళీ హ్యాంగ్అవుట్ ప్లేస్లా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఇంకా ఈ బీచ్ లైన్ మొత్తం చాలా స్టేస్ ఉంటాయి. మీరు ఆన్లైన్లో వెతుక్కొని బెస్ట్ చూసి తెచ్చుకోండి. ఇక్కడ కుక్కలు మాత్రం చాలా ఉంటాయి, బట్ ఫ్రెండ్లీ డాగ్స్. ఇది బీచ్. ఇది మా స్టే. బీచ్ స్టే. మీకు దీని డీటెయిల్ వీడియో చూపిస్తా. మేము ఉండేది అదే స్టే.
Suma and Sian are relaxing in the beach. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ అయింది. దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ వ్యూ. సుమా ఏమో పోహా ఆర్డర్ చేసింది, నేనేమో ఉప్మా. ఇవి చూడడానికి రెండు సేమ్ ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. సియాన్ ఇంకా ఏం తినాలో డిసైడ్ చేసుకుంటున్నాడు. సో క్యాచప్ ఫర్ బ్రేక్ఫాస్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. సియాన్ కోసం దోశ కూడా వచ్చేసింది. సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్. సియాన్ ఈజ్ ఆల్వేస్ బిజీ ఇన్ మొబైల్. సుమా తింటుంది. మేమున్న లొకేషన్లో అది ఓన్లీ హోమ్ స్టే, దానిలో ఆల్కహాల్ సర్వ్ చేయరు. సో యాజ్ ఆల్రెడీ టోల్డ్, టుడే ఈజ్ అవర్ రిలాక్స్ డే. ఐ వాంటెడ్ టు రిలాక్స్. సో చిన్న షాపింగ్ కని వెళ్ళాము. దిస్ ఈజ్ ద షాపింగ్. దీనిలో ఏం లేదు. బియర్ క్యాన్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ షాపింగ్ బ్యాగ్. లెట్స్ సీ యూ ఆన్ ద బీచ్. ఇక్కడ లోకల్ స్ట్రీట్స్లో వాక్ చేస్తున్నాము. జస్ట్ బీచ్ అదర్ సైడే ఉంది. అసలు కోకోనట్ ట్రీస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ ఉంది. సేమ్ లైక్ గోవా. సియానేమో లేస్ తింటున్నాడు. మీకు వేవ్ సౌండ్ వినిపిస్తుందో ఏమో, ఫోన్లో వినిపించదేమో కానీ ఇక్కడ వేవ్ సౌండ్ కూడా వస్తుంది. జస్ట్ బీచ్ సైడ్కే వాక్ ఉంది, 1 minute వాక్. ఇదంతా లోకల్ స్ట్రీట్స్. ఇక్కడ మీకు కొంకణి స్టైల్ బిల్డింగ్స్ ఇవన్నీ. కొంకణ్ బ్రిక్స్ ఇవి. కొంకణ్ రోడ్, కొంకణ్ కొబ్బరి చెట్టు, కొంకణ్ ఎలక్ట్రిక్ పోల్. ఎవ్రీథింగ్ ఈజ్ సో కొంకణ్ హియర్. ఇక్కడ ఉండే ప్రతి ఇల్లు కూడా ఒక హోమ్ స్టే చేసేసారు బీచ్ దగ్గరే కాబట్టి. డ్రై ఫిష్ ఆరబెట్టారు. నిన్న నైట్ తిన్నా, చాలా టేస్ట్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫిష్ ఫేమస్ ఆబ్వియస్గా, సీ పక్కన ఉంది కాబట్టి. ఫిష్ థాలీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిష్ హియర్. కొంకణ్ ట్యాంక్. సో కొంకణ్ బిల్డింగ్ మొత్తం అంతా కొంకణ్ వైపు. వీళ్ళు ఈ ఇది పూజా టైంలో ఇట్లా బయట కట్టుకుంటారు. దివాళీ టైంలో, కార్తీకం టైంలో అట్లా. ద బిల్డింగ్స్ ఆర్ సో కొంకణ్ రోడ్. కొంకణ్ సుమా, కొంకణ్ సియాన్. సుందర్ కొంకణ్ నివాక్షణ. చూడండి ఈ వాల్స్. దిస్ ఈస్ ద ఒరిజినల్ కొంకణ్ హిస్టారికల్ వాల్. సుమా అక్కడ కొంకణ్ బ్యాగ్ పట్టుకొని లోకల్ షాపింగ్ చేసి మేమున్న హోమ్ స్టేకి వెళ్తుంది. షీ ఈస్ సో కొంకణ్. సియాన్ సే కొంకణ్. That's how we do it in Konkani. సో మేము తెచ్చుకున్న ఈ కొంకణ్ బ్యాగ్లో ఏముందో చూద్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్. వావ్, I got beer. I got Fanta.
Me, Who are you? my Sian is only drinking it. Sian is only drinking Fanta. What you want? I want Fanta, Mirinda. That's Amelia. Cheers to the Malvan beach. Cheers. సో ఇప్పుడు టైం సమ్వేర్ అరౌండ్ 11:30 అవుతుంది. ఒక ఆమ్లెట్ ఆర్డర్ చేసినాం, ఉప్పు కారం లేదు, అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, కెచప్, సియాన్, సుమా. దిస్ ఇస్ బీచ్. ఇది కొంకణి స్టైల్ ఆమ్లెట్, కొంకణి ఫ్రైస్, కొంకణి కెచప్, కొంకణి కేక్. ఇప్పుడు మా లంచ్ టైమ్. నాకు ఏదో ప్రాన్ కర్రీ అండ్ చపాతీ, సుమాది మూంగ్ దాల్ కర్రీ అండ్ చపాతీ. సియాన్ కూడా చపాతీయే తింటాడు. ఇప్పుడు ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు ఒక టీ ఆర్డర్ చేసుకున్నది సుమా. ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ మై బియర్ అండ్ కోంకన్ బ్యాగ్. సియాన్కి మిల్క్, సుమాకి టీ. అండ్ ఐ యు గైస్ సర్ప్రైజ్డ్ టు సీ ద వ్యూ. మనం ఇన్ని డబ్బులు పెట్టి ఇక్కడికి వచ్చి ఉంటాము. ఇది చూడండి ఫ్రీగా. దిస్ ద లైఫ్ ఐ వాంట్. సో ఇప్పుడు సన్సెట్ ఎంజాయ్ చేసుకుంటూ, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ, డ్రింక్ తాగుకుంటూ బీచ్లో ఎంజాయ్ చేస్తాం. అది కంటిన్యూయేషన్ వీడియోలో చూడండి. బాయ్. ఇవన్నీ కూడా నైట్ నాట్ కైండ్ ఆఫ్ షాక్స్, కానీ అవన్నీ హోమ్ స్టేలు. ఇక్కడ మీకు ఆల్కహాల్ దొరకదు, కానీ యూ విల్ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హోమ్ స్టే. ఈ బీచ్ లైన్ మొత్తం దిస్ ద నైట్ వ్యూ. యూ గైస్ విల్ ఎంజాయ్, ట్రస్ట్ మీ. సో గైస్, టైం ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. ఏం చేయాలో తెలుస్తలేదు. ఈ కొంకన్ స్ట్రీట్స్లో తిరిగి ఏదైనా తిందామని పోతున్నాము. ఇది మా వ్యూ. బీచ్ దగ్గరనే ఉంది, చాలా క్లోజ్ ఉన్నాయి. ఇక్కడ లైట్స్ ఉన్నాయి, అన్నీ అరేంజ్ చేశారు మీకోసము. రండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇది మా స్టే. ఇప్పుడు పోయి తిండి తింటాం. గైస్, ఇప్పుడు రాత్రి 1 గంట అవుతుంది. మాకు ఇంకా దొరకలేదు ఎక్కడ తినాలి ఏంది అని, కానీ ఖచ్చితంగా తిండి మేము దొరకబడతాము. ఇగో వీళ్ళు ఎవరో పోతుర్రు, వీళ్ళు కూడా తిండి పోతలే ఉన్నట్టున్నారు. ఇక్కడ ఏది చూసినా రూమ్స్ అవైలబుల్ అంటున్నారు. సున్సాన్. గైస్, ఇప్పుడు మంచి ఫుడ్ కోసం హంట్లో ఉన్నాము. ఎక్కడ దొరుకుతో చూద్దాం. ఇప్పుడు మాది డిన్నర్ టైము. సియాన్కి కర్డ్ రైస్, ఫ్రెంచ్ ఫ్రైస్, చిల్లీ చికెన్, సలాడ్, చిల్లీ చికెన్, బియర్, లెమన్ జ్యూస్. సుమా లెమన్ జ్యూస్ ఫినిష్ చేసింది. ఇంకా నాకు ఫిష్ వస్తుంది, ఫిష్ కూడా చూపిస్తాను. సో గైస్, ఇట్స్ నైట్ 12 o'clock అవుతుంది.
మేము డిన్నర్ చేసేసినాము. చేప, చికెను మేము తినాల్సినవన్నీ తిన్నాము. దీనికి కూడా పెట్టేసినాం. సో అగైన్ వీఆర్ వాకింగ్ ఆన్ ద కొంకన్ స్ట్రీట్స్. సో రేపు అగైన్ సీ యూ టుమారో ఇన్ అనదర్ vlog with another day with a fresh start. Bye guys. Suma say bye. బాయ్. Bye. Oh my god, you guys look so scary. Bye bye. So guys, this is the end of the day too. మాది డిన్నర్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. వీఆర్ అబౌట్ టు స్లీప్. నేను బీచ్ పైన వాక్ అని వచ్చిన. ఇవన్నీ కూడా హోమ్ స్టేసే. మొత్తం బీచ్ మొత్తం హోమ్ స్టేసే. ఈ లైట్స్ అన్నీ కూడా అవే. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద కటిపతం.